भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात्। 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 రక్షా పౌర్ణమి మనకి పాతాళ లోకం నుంచి ప్రారంభం అయిన రక్షాబంధనం అన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ. రక్షాబంధనం ఒక ప్రాచీన భారతీయ పండగ. ఈ పండగ ప్రారంభం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈరోజు మేము మీకు చెప్పబోయే కథను ఈ పండుగకు సంబంధించిన అత్యంత పురాతన కథగా భావిస్తారు. అన్నయ్య చేతికి రాఖీ కట్టే, అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టే సాంప్రదాయం కూడా ఈ కథ నుంచే ప్రారంభమైందని చెబుతారు. రక్షాబంధనం పండుగను 2026 ఆగస్టు 28 శుక్రవారం జరుపుకోనున్నాం మనమందరము. అయితే ఏదైనా పండుగ సమీపిస్తే ఆ పండుగకు సంబంధించిన కథలు, పురాణ గాథలు గురించి తెలుసుకోవాలని కోరుకోవడం సహజమే కదా. ఈ పండుగకు సంబంధించిన ప్రతి ఒక్కరి మనసులో ఉండే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ పండుగ ఎలా ప్రారంభమైంది? చరిత్రలో తొలిసారిగా రాఖీని ఎవరికి కట్టారు? ఈరోజు ఒక ప్రత్యేక కథనంలో మీ ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం తెలుసుకుందాం. రాఖీ సాంప్రదాయం భూమిపై కాకుండా పాతాళ లోకం నుంచి ప్రారంభమైందని మీకు తెలుసా? పురాణ విశ్వాసాల ప్రకారం రక్షాబంధనం రక్షాబంధనం పండుగకు స్వయంగా మాత లక్ష్మీదేవి ప్రారంభించారు. ఒక ప్రత్యేకమైన వాగ్దానం
కారణంగా ఆమె రాజు బలిచక్రవర్తి చేతికి తొలి రాఖీని కట్టారు. మహాలక్ష్మీదేవి మొదట బలిచక్రవర్తికి రాఖీ కట్టారంట. రాఖీకి సంబంధించిన అత్యంత పురాతనమైన ఈ కథని తెలుసుకుందాం మనం ఇప్పుడు. రక్షాబంధనానికి సంబంధించిన అత్యంత పురాతన కథ శ్రీమద్ భాగవత పురాణం ప్రకారం అసుర రాజు బలిచక్రవర్తి ఎంతో పరాక్రమశాలి, దానశీలుడైన రాజు. తన తపోబలం పరాక్రమంతో ఆయన 3 లోకాలపై తన ఆధిపత్యాన్ని స్థాపించాడు. దీంతో భయపడిన దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువును శరణు కోరాడు. అప్పుడు దేవతలు రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వామన అవతారం ధరించి రాజా బలి నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్ళారు. యజ్ఞానికి వచ్చిన వామన దేవుణ్ణి చూసిన బలి చక్రవర్తి తనకు కావలసిన ధనాన్ని కోరుకోమని చెప్పాడు. అందుకు వామన దేవుడు కేవలం 3 అడుగుల భూమిని దానంగా ఇవ్వమని కోరాడు. రాజు బలి ఆ 3 అడుగుల భూమిని ఇవ్వడానికి అంగీకరించగానే వామన దేవుడు తన విశ్వరూపాన్ని ధరించాడు. 2 అడుగులతోనే భూమి, ఆకాశం, స్వర్గలోకాలను కొలిచాడు. 3వ అడుగు పెట్టడానికి స్థలం ఏది కనపడలేదు. ఒక్కొక్క అడుగుతోటి ఆకాశాన్ని, భూమిని కొలిచేస్తాడు ఆయన. అంత పెద్ద పాదం చేసి వామన అవతారంలో వచ్చి 3వ పాదం ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు బలి తన తలను వామన దేవుడి పాదాల దగ్గర ఉంచాడనమాట. అప్పుడు బలి చక్రవర్తి భక్తికి దానశీలతకి ప్రసన్నమైన శ్రీ మహావిష్ణువు ఆయనను పాతాళ లోకానికి రాజుగా నియమించారు. అంతేకాక ఏదైనా వరం కోరుకోమని బలిని కోరారు. అప్పుడు రాజా బలి ఒక అత్యంత ప్రత్యేకమైన వాగ్దానాన్ని కోరాడు. ప్రభు, నేను ఉదయం నిద్ర లేచినప్పుడు కానీ, రాత్రి నిద్రపోయేటప్పుడు కానీ మీరు ఎల్లప్పుడూ నా ఎదుటే ఉండేలా నాకు వరం ప్రసాదించండి. మీరు నా పాతాళ లోకానికి ద్వారపాలకుడుగా ఉండాలని నా కోరిక అని చెప్పాడంట బలి చక్రవర్తి. కథలు చూడండి ఎట్లా ఉంటాయి పురాణ కథలు. శ్రీ మహావిష్ణువు వైకుంఠధామాన్ని విడిచిపెట్టడంతో మాతా లక్ష్మి శ్రీ మహావిష్ణువు రాజా బలి కోరిన వరాన్ని శ్రీ మహావిష్ణువు అంగీకరించారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు వైకుంఠధామాన్ని విడిచిపెట్టి పాతాళ లోకంలో రాజా బలికి ద్వారపాలకుడిగా నివసించసాగారు. శ్రీ మహావిష్ణువును తిరిగి తీసుకురావడానికి మాతా లక్ష్మి కట్టిన తొలి రాఖీ బలి చక్రవర్తికి అన్నమాట. అది సంగతి. శ్రీ మహావిష్ణువు వైకుంఠధామాన్ని విడిచిపెట్టడంతో మాతా లక్ష్మీదేవి ఎంతో దుఃఖించసాగారు. అప్పుడు తన స్వామిని తిరిగి తీసుకురావడానికి ఒక ప్రణాళిక రచించారు. ఆ ప్రణాళికలో భాగంగా మాతా లక్ష్మీదేవి ఒక సాధారణ స్త్రీ రూపాన్ని ధరించి పాతాళ లోకానికి వెళ్ళారు. ఆమె రాజు బలిని కలిసి తన సోదరుడిగా భావించి శ్రావణ పౌర్ణమి రోజున రాజా బలి మణికట్టుకి రక్షా సూత్రాన్ని కట్టారు. రక్షాబంధం కట్టారన్నమాట అప్పుడు బలి చక్రవర్తికి. అలాగే రాజా బలి దీర్ఘాయుషుతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. అలాగే ఆమె బలి చక్రవర్తిని సుఖంగా, సంతోషంగా, దీర్ఘాయుషుతోటి, సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఉండమని దీవించారన్నమాట. అలా ప్రార్థించారు ఆమె. అప్పుడు లక్ష్మీదేవి అది చూసిన రాజు బలి ప్రేమ వాత్సల్యంతో నిండిపోయింది ఆయన హృదయం. తన ధర్మ సోదరి తనను ఏదైనా కోరుకోవాలని ఆయన చెప్పాడు. అప్పుడు మాతా లక్ష్మీదేవి తన నిజ స్వరూపంలో ప్రత్యక్షమే ఇలా అన్నారు. రాజా,
నాకు ధనం సంపద ఏమీ అవసరం లేదు. నా స్వామిని నాకు తిరిగి అప్పగించండి. మాతా లక్ష్మీదేవి తన చేతికి కట్టిన పవిత్రమైన రక్షా సూత్రానికి రాజు బలి ఎంతో గౌరవం ఇచ్చాడు. వెంటనే తాను శ్రీ మహావిష్ణువును తన ద్వారపాలకుడిగా ఉండమని కోరిన ఆ ప్రత్యేకమైన వాగ్దానం నుంచి ఆయనను విముక్తి చేశాడు. ఆ తర్వాత మాతా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని వెంటబెట్టుకుని తిరిగి వైకుంఠధామానికి చేరుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాతే రాఖీ పండుగ లేదా రక్షాబంధన పండుగ జరుపుకునే సాంప్రదాయం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. జై మహాలక్ష్మీదేవి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. ఓం అమృతమస్తు. ఓం అమృతోపస్తుర్నమస్తే స్వాహా. సత్యం కర్తేన పరిశించామి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो न प्रचोदयात्. नैवेद्यं समर्पयामि. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేపాల్లో జరిగిన ఉపద్రవంలో చిక్కుకున్న వారందరూ సురక్షితంగా బయటపడాలని అందరం కోరుకున్నాం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మా కళ్యాణి ఆరోగ్యం కూడా బాగుపడి సంతోషంగా భర్తతో మంచి కాపురం చేసుకోవాలని నా విన్నపం. భగవంతా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.